హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ప్రాన్స్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపెడతానండి. అందుకోసం ఇక్కడ ప్రాన్స్ క్లీనింగ్ అయితే జరుగుతుంది. మేమైతే ప్రాన్స్ ఇలాగే క్లీన్ చేసుకుంటామండి సేఫ్టీ పిన్తో. లోపల ఒక చిన్న పార్ట్ లాగా ఉంటుంది కదా, అదైతే తీసేసి బాగా వాష్ చేసుకుంటామండి. సాల్ట్ అండ్ పసుపు వేసేసి వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి. టొమాటో కూడా కట్ చేసుకున్న ముక్కలు మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను నేను ఇక్కడ గ్రేవీ కోసము. తర్వాత బాండీలో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలండి. ప్రాన్స్ వాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ ప్రాన్స్ అయితే యాడ్ చేసేసుకొని కొద్దిగా పసుపు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. అంటే దానిలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, సో వాటర్ అంతా ఎనికిపోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. వేరే బాండీలో ఆయిల్ అయితే వేసేసుకొని మసాలా దినుసులు ఉంటాయి కదా, చెక్క, లవంగ, పువ్వు, ఇలాచి అవి వేసుకొని పచ్చిమిర్చి చిలుకలు వేసేసుకొని ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కొద్దిగా పసుపు వేసేసుకొని ఆనియన్స్ అయితే బాగా రెడ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ మేము మసాలా పౌడర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటామండి. కొద్దిగా ఆకు, చెక్క, కొద్దిగా లవంగ, ఇలాచి, పువ్వు ఉంటుంది కదా, అవైతే పౌడర్ చేసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత టొమాటో ప్యూరీ ముందుగానే మిక్సీ పట్టేసి పెట్టుకున్నాం కదా, ఆ ప్యూరీ యాడ్ చేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసుకొని సరిపడా కారం అండ్ సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలండి. తర్వాత ప్రాన్స్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ ప్రాన్స్ యాడ్ చేసిన క్లిప్ అయితే మిస్ అయిందండి. సో ఈ గ్రేవీలో ప్రాన్స్ అయితే యాడ్ చేసేసుకున్నాము. గ్రేవీ బాగా బాయిల్ అవుతున్నప్పుడు ప్రాన్స్ ఫ్రై చేసుకున్న బాంటీలో కొద్దిగా ఆయిల్ అయితే తీసేసుకొని కరివేపాకు ఫ్రై చేసేసుకొని అందులో టేస్ట్ కోసం కొద్దిగా లాస్ట్లో అయితే యాడ్ చేసుకుంటున్నానండి నేను ఫ్రైడ్ కరివేపాకు. ఇందాక దంచి పెట్టుకున్న గరం మసాలా దినుసులు ఉన్నాయి కదా, ఆ పౌడర్ కూడా వేసేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలండి. ప్రాన్స్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ ప్రాన్స్ ఉడికింది అనిపిస్తే కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే అండి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. గార్నిష్ చేసుకున్న తర్వాత 2 minutes అలా సిమ్లో వదిలేసామంటే మసాలా ప్రాన్స్ అయితే రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.